చాలామందికి ప్రెగ్నెన్సీలో ఇట్లా వెయిట్ పెరిగే కొద్దీ ఇట్లా నడుస్తారు కాబట్టి ఇక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది. ఇట్లా నడిచినా నడవకపోయినా యూజువల్గా వెయిట్ పెరిగే కొద్దీ ఈ స్పైన్కి 2 సైడ్లు అటు ఇటు వీపులకు ఇవి నొప్పి వస్తూ ఉంటాయి అన్నమాట. నేనైతే వీపుల నొప్పి అంటాను. నైట్ అయితే చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది, అస్సలు పడుకోలేము. ఇది ఒక 6th మంత్ అయిపోయి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంటుంది పెయిన్. ఇంకా నెలలు నిండే కొద్దీ ఎక్కువ అయితే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇన్నర్స్ చేంజ్ చేయాలి. ఓకే, ఇన్నర్స్ అంటే స్ట్రాప్స్ ఉండేవి, ఎలాస్టిక్వి ఇవన్నీ మానేసేయండి. అయితే మరి ఏం యూజ్ చేయాలి, డిస్కంఫర్ట్గా ఉంటుంది, ఇన్సెక్యూర్ కదా అని చెప్పేసి అనుకుంటారు కదా. అయితే బ్లౌజ్ యూజ్ చేయండి. కాటన్ బ్లౌజెస్ ఉంటాయి కదా, రూబీ కాటన్ బ్లౌజెస్ హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకొని కుట్టించుకోండి, లేదా కుట్టినవి ఉంటే ఓల్డ్ అయినా యూజ్ చేయండి. అవి యూజ్ చేస్తే ఏంటంటే అవి ఎలాస్టిక్ కాదు కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నొప్పి అనేది ఫస్ట్ తగ్గిపోతుంది అండ్ స్వెట్ని కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అండ్ హ్యాండ్స్ తక్కువ అంటే చిన్నగా పెట్టించుకుంటారు కాబట్టి కనిపించదు బయటికి. ఫస్ట్ మన డ్రెస్సెస్కైనా నైటీస్కైనా నెక్ కొంచెం పైనకే ఉంటుంది బ్లౌజ్ కంటే కూడా, కాబట్టి అవి కనిపించవు. నేనైతే డ్రెస్సెస్ కింద కూడా మ్యాక్సిమం బ్లౌజెస్ యూజ్ చేస్తున్నా బయటికి వెళ్ళినప్పుడు. సో నాకైతే ఈ పెయిన్ చాలా వరకు తగ్గింది. ఇంతకుముందు అయితే చాలా ఉంటుండే. అండ్ ఫస్ట్ టైం విషు కడుపులో ఉన్నప్పుడు కూడా ఈ పెయిన్ 6th మంత్ నుంచి డెలివరీ అయ్యే వరకు ఉండే. అప్పుడు తెలియలేదు బ్లౌజ్ యూజ్ చేస్తే బెటర్ అని చెప్పేసి. ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్